వ్యూవర్స్ అందరికీ నమస్కారం. నేను మీ దీపికా రవి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు శ్రావణ శనివారం. దానితో పాటు నేనైతే ఈరోజు సప్త శనివారాల వ్రతాన్ని మొదలుపెట్టాను. అందుకే నా ఎక్స్పీరియన్స్ మీతో ఈ వీడియో ద్వారా షేర్ చేసుకోవాలి అనుకుంటున్నా. సప్త శనివారాల వ్రతం అసలు ఇది మహిమాంతమైన వ్రతం అండి. 7 వారాలు నమ్మకంతో అయితే కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని అయితే కొలిస్తే ఆయన చూపించే మహిమలు అనేది అంతా ఇంత కాదు. అలాగే శనివార వ్రతాన్ని కనుక మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే శని భగవానుడి ప్రసన్నమైన అనుగ్రహానికి పాత్రులవ్వచ్చు. ఎందుకంటే మనం అందరం తెలిసి కానీ తెలియక కానీ తప్పులు అనేవి చేస్తూ ఉంటాం. ఇంకా శని భగవానుడైతే చాలా డ్యూటీ కాన్షియస్ అన్నమాట. అంటే న్యాయాన్ని ధర్మాన్ని పాటిస్తూ తన కర్తవ్యాలను ఆయన చేస్తూ ఉంటారు. అప్పుడు మనం చేసే తప్పులకి ఆయన శిక్షిస్తూ ఉంటారన్నమాట. నల దమయంతి కథ అయితే అందరికీ తెలిసిందే కదా. ఇంత తీవ్రమైన కష్టాల నుండి అయినా మనల్ని కాపాడేది ఆ కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి. అందుకే ఈ సప్త శనివార వ్రతాన్ని నేను ఆచరిస్తున్నాను. ఈ వ్రతాన్ని పాటించడానికి ముందు బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచి మనం ఇంటినంతా శుభ్రం చేసి గుమ్మంలో ముగ్గు పెట్టి అన్ని పూజలకి సిద్ధంగా ఉంచుకోవాలి. సో బియ్యాన్ని నానబెట్టి ఆ పిండితో బియ్యం ప్రమిదలు అయితే మనం తయారు చేసుకోవాలి. నేనైతే ఇదే ఫస్ట్ టైం చేస్తున్నాను. సో నాకు చాలా బాగా వచ్చేసింది అన్నమాట. చూడండి, ఈ బియ్యం ప్రమిదలు ఎంతో అందంగా వచ్చింది. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. అలాగే నైవేద్యానికి మనం నువ్వులతో చేసిన చమ్మిలి ఉండలు ఉంటారు కదా, అలా చేసుకుంటాం మనం. సో ఇలా చేసేసుకొని నేనైతే సప్త శనివారాల వ్రతంలో ముందు రోజు మొదటి శనివార వ్రతాన్ని నేను పాటించాను. అలాగే మనకు దొరికిన పూలతో మనం పూజ చేసుకోవచ్చు. ఈ పూజలన్నింటినీ చేసి కూడా మనం లక్ష్మీ అష్టోత్తరం కానీ వెంకటేశ్వర అష్టోత్తరం కానీ మనం చేసుకోవచ్చు. నేను అక్షతలతో వెంకటేశ్వర అష్టోత్తర శతనామావళి అయితే చేసుకున్నాను. అలాగే ఈ పూజ చేసుకున్నట్టయితే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఖచ్చితంగా మన కోరిక అనేది నెరవేరుతుందన్న నమ్మకం అయితే మనకు వచ్చేస్తుంది. ఇలా దేవుడి పటాన్ని మనం సిద్ధం చేసుకోవాలి. వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవితో కలిసిన చిత్రపటాన్నైనా ఉంచుకొని మనం ఈ వ్రతాన్ని పాటించవచ్చు. అలాగే మనకు దొరికిన పువ్వులతో మన చేతనైనంత ప్రసాదంతో ఆ దేవుణ్ణి మనం ప్రార్థించుకోవచ్చు. మనం బియ్యం ప్రమిదలో నెయ్యితో కానీ లేదా నువ్వుల నూనెతో కానీ మనం దీపాన్ని వెలిగించుకోవచ్చు. నేనైతే ఈరోజు నువ్వుల నూనె తెచ్చుకున్నాను అన్నమాట. నువ్వుల నూనెతో నేను వెలిగించుకున్నాను. ఆ బియ్యం ప్రమిదలకు మనం 3 నామాల్లాగా పెట్టినట్లయితే అది వెలుగుతూ ఉంటే తెల్లటి ప్రమిద మీద ఆ వెలుగు అనేది చాలా అందంగా కనిపిస్తుంది. 3 నామాలు చూస్తూ ఉంటే ఆ వెంకటేశ్వర స్వామి యొక్క అందం అందులో కనబడుతుందన్నమాట. అలాగే మీరు కొబ్బరికాయ కానీ అరటిపండు పెట్టి కూడా నైవేద్యంగా పూజించుకోవచ్చు. ఇలా సప్త శనివారాల వ్రతం నమ్మకంతో అయితే మనం చేసినట్టయితే మన కోరికలు 7 వారాల లోపలే మనకి జరిగిపోతుంది. అది నిజమవుతుంది, మన కోరికలు నెరవేరుతుంది అంటారు. అలాగే నేనైతే ఇదే నమ్మకంతో ఈ వ్రతాన్ని ప్రారంభించాను. ఈ వ్రతాన్ని ఏ శనివారం అయినా మీరు ప్రారంభించుకోవచ్చు. అందులో శ్రావణ శనివారం అనేది చాలా ముఖ్యంగా ఉంటుంది. అది చాలా ప్రత్యేకతలతో ఉంటుంది. అలాగే శనివారం ఏకాదశితో వచ్చినట్టయితే ఆ రోజు కూడా మీరు ఈ వ్రతాన్ని ప్రారంభించుకోవచ్చు. ఈ వ్రతాన్ని ముడుపు కట్టుకొని కూడా ప్రార్థించుకుంటారు. అంటే ఆ ముడుపుని కోరిక అనేది నెరవేరిన తర్వాత తిరుమలకి వెళ్ళి అక్కడ దేవుడికి సమర్పిస్తారు. నేనైతే ముడుపు అలా కట్టుకోలేదు. అలాగే దేవుడి పటాన్ని పెట్టి పూజించుకున్నా.
చూసారుగా, ఇది ఇవాల్టి వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్తో ఇలాంటి మరింత వీడియోస్ అప్లోడ్ చేయడానికి హెల్ప్ అవుతుంది.